హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు టెక్ డీల్ బాక్స్. నేను ఈరోజు ఈ వీడియోలో జీబ్రానిక్స్ నుంచి ఒక కూలింగ్ బ్యాడ్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. సింపుల్ చెప్పాలంటే ఈ కూలింగ్ బ్యాడ్ అనేది మనం ల్యాప్టాప్లో గేమ్స్ కానీ వీడియో ఎడిటింగ్ అని లేదా వేరే ఇతర సాఫ్ట్వేర్స్ని మనం యూస్ చేస్తూ వాడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మన ల్యాప్టాప్ అనేది కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కువసేపు ల్యాప్టాప్ యూస్ చేసినప్పుడు మన ల్యాప్టాప్ అనేది హీట్ అవుతుంది. సో ఈ హీట్ని కంట్రోల్ చేయడానికి మనకి ఈ కూలింగ్ బ్యాడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మెయిన్గా నేను ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అలాగే ఫైనల్గా నా ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్రోడక్ట్ లో మీకు ఏం నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. సో అన్బాక్సింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి బాక్స్ అయితే డెలివరీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎటువంటి పేపర్స్ ఉండవు, ఓన్లీ ఇక్కడ కూలింగ్ ప్యాడ్ ఒకటే కనబడుతుంది. ఈ బాక్స్ ఇంకా పక్కన పెడితే అలాగే మనకి ఇందులో ఇంకా టైప్ ఏ టు టైప్ ఏ కేబుల్ ఒకటైతే ఉంటుంది. ఓకే, ఇది ల్యాప్టాప్ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇంతే, ఈ బాక్స్లో ఇంకేమీ లేవు. సో ఎటువంటి పేపర్స్ ఏమి ఉండవు, ఓన్లీ మనకి ఈ ఒక కేబుల్ ఒకటే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రివ్యూ విషయానికి వస్తే ఈ కూలింగ్ ప్యాడ్ మనకి ఫ్రంట్ సైడ్ మెటాలిక్ అలాగే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. దీని బ్యాక్ సైడ్ 2 టైప్ ఏ యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకోటేమో ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే దీని కింద 2 ప్లాస్టిక్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇది ల్యాప్టాప్ కింద జారకుండా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ అయితే 2 ప్లాస్టిక్ క్లిప్స్ అయితే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఇది ల్యాప్టాప్ హీట్ తగ్గడానికి కూడా ఇది మనకి సహాయపడుతుంది. ఇంకా దీని కనెక్షన్ విషయానికి వస్తే దీంట్లో టైప్ ఏ టు టైప్ ఏ కేబుల్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని ఇలా ఈ విధంగా కనెక్ట్ చేసుకొని ఏదైనా పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మన ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కనెక్ట్ చేయగానే ఇక్కడ 2 ఫ్యాన్స్ తిరగడం స్టార్ట్ అవుతాయి. ఇది RGB కలర్స్ అయితే రాదు, కానీ జస్ట్ బ్లూ కలర్ లైటింగ్తో అయితే వస్తుంది. ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ దీని ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా USB సపోర్ట్తో వస్తుంది. ఇది 2 టైప్ ఏ పోర్ట్స్తో వస్తుంది. ఒకటి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, రెండవది ఏంటంటే ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా స్టోరేజ్ డివైస్ కానీ, మౌస్ కానీ, లేదా ఎక్స్టర్నల్ కీబోర్డ్స్ కానీ ఏదైనా మనం ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ని కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఎటువంటి ల్యాగ్ లేకుండా సూపర్గా అయితే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ప్రో వచ్చేసి కూలింగ్ ఫ్యాన్స్ మాట. సో చాలా కూలింగ్ బ్యాడ్స్ 4, 6 లేదా 8 ఇలా చిన్న ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కువగా ఫాస్ట్గా తిరగడం వల్ల ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. సో ఇందులో ఏంటంటే 120 mm 2 పెద్ద ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది పెద్ద బ్లేడ్స్తో వస్తుంది, అలాగే RPM తక్కువ ఉంటుంది. సో దానివల్ల నాయిస్ కూడా చాలా తక్కువే వస్తుంది అనమాట. అలాగే ఇది కూలింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది, అలాగే సౌండ్ రాకుండా కూడా ఎయిర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హీటింగ్ కంట్రోల్ విషయానికి వస్తే నార్మల్గా నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు, లేదంటే ఫోటోషాప్ చేసినప్పుడు ఏమవుతుంది, నా ల్యాప్టాప్ అనేది చాలా హీట్ అయితే అవుతుంది. సో ఇలా హీట్ అవుతున్నప్పుడు ఏంటంటే మన ల్యాగింగ్ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేస్తాం అన్నమాట. నేను ఈ కూలింగ్ ప్యాడ్ యూస్ చేసి ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు అయితే నా ల్యాప్టాప్ చాలా వరకు హీట్ అయితే తగ్గింది. అలాగే నా ల్యాప్టాప్ కూడా ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా స్పీడ్గా అయితే వర్క్ చేసింది. సో నా ల్యాప్టాప్ సంబంధించిన హీట్ తగ్గించడానికి మటుకు ఈ కూలింగ్ ప్యాడ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. ఇందులో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే దీని ప్రైస్ మాట. ఇది మనకి 500కే అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ కూలింగ్ ప్యాడ్ మాట. ఇది అప్పుడప్పుడు ఆఫర్లో 300, 350 కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఆ టైంలో పర్చేస్ చేస్తే ఇది ఇంకా వాల్యూ ఫర్ డీల్ అవుతుంది అనమాట. సో అంతేకాకుండా 500 కూడా ఇది ఒక బెస్ట్ డీల్. 500 బడ్జెట్లో మీరు ఒక మంచి కూలింగ్ బ్యాడ్ మీ ల్యాప్టాప్ కోసం కొనాలనుకుంటే స్ట్రైట్ అవే ఇది పర్చేస్ చేయొచ్చు. ఇంకా కాన్స్ విషయానికి వస్తే ఇందులో ఎటువంటి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉండవు అన్నమాట. ఒకసారి మన ల్యాప్టాప్ కానీ మన పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది. సో దీనికి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఎటువంటి బటన్స్ అయితే ఉండవు. సో అది కూడా ఒకటి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సో అది ఒకటే ఇందులో ఒక మైనస్ అనిపించింది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఫ్యాన్ స్పీడ్కి కూడా ఎటువంటి కంట్రోల్ ఉండదన్నమాట. సో ఒకటే RPMతో ఇది రన్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ కూడా ఇచ్చుంటే మనకి బాగుంది అనిపించింది. సో మనం 500 బడ్జెట్లో కాబట్టి సో ఆ 1-2 కంట్రోల్స్ కూడా ఇచ్చిండుంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఇది తప్ప ఇందులో నాకైతే ఎటువంటి మైనస్ అయితే లేదు. ఇది వర్కింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అవి 2 పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే స్ట్రైట్ అవే ఇది పర్చేస్ చేయొచ్చు. సో ఇది మనకి ఇక్కడ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ వీడియో. నేను అన్ని రివ్యూస్ చెక్ చేసి ఇది పర్చేస్ చేశాను. అలాగే ఇది కూడా నేను పర్సనల్గా నేను చెక్ చేశాను. సో నాకైతే 500 బడ్జెట్లో ఇది బాగా నచ్చింది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.